గంజాయి తరలిస్తున్న 5గురిని పట్టుకున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామ శివారు ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా వెళ్తున్న జనగామ రజనీకాంత్, సయ్యద్ అజ్జు, దాసరి అరుణ్, జాడి సాయి పవన్, ఎండి తౌషిక్ను పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా 3 సెల్ ఫోన్లు, 90 గ్రాముల గంజాయి లభించింది. వీరిని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోయే క్రమంలో వాళ్ళను మేము పట్టుకొని విచారించగా వారి దగ్గర నుంచి వెళ్ళి ఒక పాలిథిన్ కవరు కనబడ్డది. తీసి చూసేసరికి అందులో నిషేధిత గాంజాకు సంబంధించిన ప్యాకెట్, ఒక 90 గ్రాముల ప్యాకెట్ కనబడ్డది. వారిని విచారించి పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు 20వ తారీఖు నాడు మహారాష్ట్రకు ఈ 5 కలిసి కొన్ని డబ్బులు కలెక్ట్ చేసుకొని జనగామ రజనీకాంత్ అండ్ సయ్యద్ అజ్జు ఇద్దరు మహారాష్ట్రకి వెళ్ళి చంద్రపూర్ దగ్గర హేమంత్ సిఆర్ఎం యాదవ్ అనే అతనికి ఒక స్కానర్ ద్వారా 1,000 రూపాయల డబ్బులు వాళ్ళకి పంపించేసి అక్కడి నుంచి వెళ్ళి ఒక 90 గ్రాముల గాంజాను తీసుకొని మళ్ళీ చంద్రపూర్ నుంచి వెళ్ళి మంచిర్యాలకు వచ్చి మంచిర్యాల నుంచి వెళ్ళి కిష్టంపేటలో వాళ్ళు 20వ తారీఖు నాడు రజనీకాంత్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేసేసి మరుసటి ఉదయము 21వ తారీఖు నాడు కిష్టంపేట శివారులోకి వచ్చేసేసి వీళ్ళందరూ కలిసి దాన్ని గాంజాను తాగి మిగిలిన దాన్ని అమ్ముకుందామని చెప్పి వాళ్ళు అక్కడ గ్యాదర్ కావడం జరిగింది. పెట్రోలింగ్ పోయి మేము పట్టుకొని విచారించగా తెలిసింది. అయితే దగ్గర నుంచి గాంజా ప్లస్ ఒక 3 స్మార్ట్ ఫోన్లు వాళ్ళ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది.